తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని రాజ్యసభ మాజీ సభ్యురాలు భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి అన్నారు. భీమవరం నర్సాగ్రహారంలోని ఏఆర్ కేర్ మున్సిపల్ హైస్కూల్లో శుక్రవారం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పీటీఎం 4.0ను పండుగ వాతావరణంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సీతారామలక్ష్మి మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయడమే కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో అనేక విద్యా సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున తల్లికి వందనం జమ చేయడం జరిగిందని అన్నారు. టీడీపీ వార్డు కమిటీ అధ్యక్షులు మావుళ్లమ్మ దేవస్థానం ధర్మకర్త ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ పీటీఎం 4.0 కార్యక్రమం వల్ల విద్యార్థుల పురోగతిని తల్లిదండ్రులు నేరుగా తెలుసుకునే అవకాశం కలిగిందని అన్నారు. ఇన్ఛార్జ్ హెచ్ఎం టి రాము అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పేరెంట్స్, విద్యార్థులు పాల్గొన్నారు. పేరెంట్స్ డే అంటే మీ తల్లిదండ్రులతో కలిసి ఈ స్కూల్కి వచ్చి ఈ స్కూల్లో చాలా చక్కగా మీరందరూ కూర్చుని ఈ స్కూల్లో మీరు ఎలా చదువుతున్నారు, దేంట్లో బాగా ఉన్నారు అన్ని కుటుంబ సభ్యులందరికీ చెప్పే విధంగా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం, మన జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఈ పేరెంట్స్ డే అనేది చాలా చాలా సంతోషం. మీ అందరూ కూడా ఒక చోట కూర్చుని ఒక రోజు స్కూల్లో ఎంత బాగా చదువుతున్నారు, స్కూల్లో ఇబ్బందులు ఉన్నాయా, మాస్టర్స్ ఏం చేస్తున్నారు అన్ని కూడా మీ తల్లిదండ్రులు తెలియజేసే విధంగా కూడా ఈ స్కూల్లో ఈ మెగా స్టూడెంట్స్ డే ఏర్పాటు చేయడం జరిగింది. స్కూల్ హెడ్ మాస్టర్ కానీ ప్రతి స్కూల్ టీచర్ కూడా చాలా చక్కగా పిల్లలకి విద్యాబోధన చేయడంలో చాలా ముందుంటారు. అందుకని ఇంత మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్న పిల్లలందరికీ కూడా మంచి మార్కులు రావడానికి కారణం కూడా అదే. ఎప్పుడైతే తల్లిదండ్రుల తర్వాత గురువు మాస్టర్ స్కూల్లో ఎప్పుడైతే వాళ్ళ చక్కని అలవాట్లు కానీ అలాగే వాళ్ళు చదివించడంలో కానీ మీ అందరికీ కూడా ఇక్కడ ఉన్న టీచర్స్ ప్రతి క్లాస్ టీచర్ కూడా చాలా చక్కగా మీ అందరికీ మరి విద్యాబోధన చేయడం కానీ క్రమశిక్షణ నేర్పడం కానీ ఈ స్కూల్ ముందు మంచి పేరుందనేది మీ అందరికీ తెలియజేసుకుంటూ దాదాపు చాలా మంది చదువులోనే కాకుండా క్రీడల్లో కూడా చాలా చక్కగా వాళ్ళ మేధస్సుని పవర్ ని ఉపయోగించి చాలా చక్కగా హ్యాండ్ తో ఎన్నో రకాలుగా వాళ్ళ టాలెంట్ కనపరిచే విధంగా కూడా తయారు చేయడం జరిగింది. కబడ్డీ కాదు, వాలీబాలే కాదు, అన్ని రకాలు. ఎందుకంటే పిల్లలు చదువే కాదు ఆటల్లో కూడా వాళ్ళ క్రీడల్లో కూడా చాలా చక్కగా ఈ రోజున వాళ్ళ మెమరీ పవర్ ఎక్కువగా ఉండాలి అంటే వాళ్ళు చాలా చక్కగా మరి సమాజానికి ఉపయోగపడాలంటే ఈ రోజు అన్ని కూడా అవసరమే. ఇక్కడ ఈ స్కూల్లో అన్ని రకాలుగా డెవలప్ చేస్తూ ఇక్కడ టీచర్స్ కానీ హెడ్ మాస్టర్ కానీ ఇక్కడ ఉన్న హెచ్ఎంస్ కానీ అందరూ కూడా పనిచేయడం అనేది చాలా చాలా అభినందనీయం. లోకేష్ గారు విద్యామంత్రిగా ఉన్నారు. ఆయన విద్యామంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా స్కూల్స్ మీద ప్రత్యేకించి మున్సిపల్ స్కూల్స్ మీద దృష్టి పెట్టారు. ప్రైవేట్ స్కూల్ కంటే మిన్నగా ఇప్పుడు ఈ స్కూల్స్ ఉండాలి, అక్కడ పిల్లలు కూడా బాగా చదువుకోవాలి, బాగా మంచి మార్కులు రావాలి, అలాగే మన సమాజానికి మన దేశానికి మన రాష్ట్రానికి కూడా మంచి పౌరులుగా మీరందరూ కూడా రేపు భవిష్యత్తులో ఇంజనీర్లుగా కావచ్చు, డాక్టర్లుగా కావచ్చు, సైంటిస్టులుగా కావచ్చు, ఎన్నో రకాలుగా మీ అవకాశాలు బట్టి చాలా చక్కగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుని తల్లిదండ్రులకి మీ చదువుకున్న స్కూల్కి మన దేశానికి మన రాష్ట్రానికి కూడా మంచి పేరు తీసుకురావాలి. పేరెంట్ డే అని మన గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం పెట్టడం, పేరెంట్స్, పిల్లలు, టీచర్స్ అంతా మమేకమై ఎలా ఉంది, ఏంటి విద్య ఎలా బోధిస్తున్నారు, ఏంటి దీనివల్ల ఉపయోగాలు, పేరెంట్స్ వచ్చి పిల్లల యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా చదువుతున్నారు అన్నీ కూడా తెలుసుకుంటాం. దీన్ని ప్రత్యేకంగా మన గవర్నమెంట్ లీప్ యాప్ అని ఒకటి ఇచ్చింది, అందులో కూడా నోట్ చేయడం జరుగుతుంది. అలాగే మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు కూడా దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని మెగా పేరెంట్ డేని విజయవంతం చేయాలని విద్యా విధానాన్ని కూడా గమనించి వారు కూడా వారి పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దుకుంటారని ఆశిస్తున్నాను. ప్రతిష్టాత్మకంగా మన గవర్నమెంట్ వారు ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పేరెంట్స్ అందరూ కూడా చాలా ఇంటరాక్ట్ అవటం, పిల్లలతోటి రావటం, వచ్చిన పిల్లలతోటి వాళ్ళ ప్రోగ్రెస్ గురించి టీచర్స్ తో ప్రతి క్లాస్ రూమ్ టీచర్స్ తో కూడా ఇంటరాక్ట్ అవటం జరుగుతుంది. వీళ్ళు వచ్చి చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయటం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించుకున్నందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మెగా పేరెంట్స్ డే సందర్భంగా భీమవరం ఏఎస్ఆర్ నగర్ లోని ఝాన్సీ లక్ష్మీబాయి బాలికోన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, ఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ల ఆధ్వర్యంలో విద్యార్థినుల భవిష్యత్తు కోసం తల్లికి వందనం, మధ్యాహ్న భోజన పథకం, స్కూల్స్ ఆధునీకరణ, టీచర్ల నియామకం తదితర పథకాలను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని తెలియజేశారు. గత సంవత్సరం 10వ తరగతిలో స్కూల్ ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన విద్యార్థినులకు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు, స్కూల్ పేరెంట్స్ చైర్మన్, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రాంబాబు, సోమేశ్వరరావు, గోపాల శర్మ, సత్యనారాయణరాజు, అనిల్, గురుమూర్తి, బాబురావు, రావూరి కృష్ణ, టీచర్స్, పేరెంట్స్, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రోజు ప్రభుత్వ పాఠశాలలు లాంఛీలు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రభుత్వ పాఠశాలని ఆధునీకరణ చేసి ప్రతి విషయంలో కూడా వాళ్ళకి కావలసిన మెటీరియల్ గాని, బుక్స్ గాని, అక్కడ ఆ స్కూల్స్ యొక్క శానిటేషన్ గాని, టీచింగ్ విషయంలో మాస్టర్లకు ఇచ్చే ట్యూషన్లు గాని చాలా మీరు చూసారు. ఈ ప్రభుత్వం వచ్చానే మెగా డిఎస్సీ అని చెప్పి 16,000 మందికి పోస్టులు ఇస్తున్నారా మీ అందరికి తెలుసు. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ బాబు గారు రంపచోడవరంలో ఒక గిరిజన ప్రాంతంలో, ఒక మారుమూల ప్రాంతంలో ఈ కార్యక్రమం చేస్తారు. ప్రతి ప్రాంతము పట్టణ ప్రాంతాలే కాకుండా, గ్రామీణ ప్రాంతాలే కాకుండా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అడవి ప్రాంతాల్లో కూడా ప్రతి పిల్లల్ని కూడా ఈ దేశానికి భారతీయ పౌరులుగా తీర్చిదిద్దడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత కృషి చేస్తుందని చెప్పి అందరూ తెలియజేస్తున్నాను. ఎంత పెద్ద కార్యక్రమం, ప్రతి ఒక్కరిని కూడా ప్రయోజకులు చేయాలి. చదువుకుంటేనే ఈ సమాజంలో ఒక మంచి గుర్తింపు, ఆ కుటుంబాల పోషణ గాని, దేశ భద్రత గాని, మన ప్రాంత అభివృద్ధి గాని చేయాలంటే ప్రతి మనిషికి చదువు అనేది ముఖ్యమైన కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఎంత పెద్ద కార్యక్రమం అంటే 10,000 కోట్లు రాష్ట్ర బడ్జెట్ లో 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే 10,000 కోట్లు ప్రత్యేకంగా తల్లుల అకౌంట్ లో రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే సామాన్య విషయం కాదు. అది భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ ఒకటి ఈ కార్యక్రమం చేస్తున్నది తెలియజేస్తున్నాం. మధ్యాహ్నం భోజన పథకం ప్రతి పిల్లలు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి, వాళ్ళకి మంచి ఆహారం అందించాలి. దానితో పాటు వాళ్ళకి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఈ సమాజంలో చదువులు కానీ లేదా ఇంకో పని కానీ ఏదైనా చేయాలంటే ముందు ఆరోగ్యం ముఖ్యం, బతకడం ముఖ్యం, ఆరోగ్యం ముఖ్యం, క్రమశిక్షణ ముఖ్యం. తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని పెట్టాలని చూశారు మీరు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడైతే ప్రేమిస్తారో సమాజంలో వాళ్ళ గొప్ప వ్యక్తులు అయిన తర్వాత కూడా ప్రజలకి పనిచేసే విధానంలో కూడా అంత గౌరవంగా ఉంటారని చెప్పి ఈ కార్యక్రమం పెడతారు. చిన్నప్పటి నుంచే కూడా సమయంతో చేస్తే రాబోయే రోజుల్లో వాళ్ళ ఒక జిల్లా కలెక్టర్గా కానీ, ఒక డాక్టర్ గా కానీ, ఒక పోలీస్ గా కానీ, ఒక మాస్టర్ గా కానీ ప్రజలకు పనిచేసే అన్ని సంవత్సరాలు మున్సిపాలిటీలో కానీ, మండలాల్లో కానీ, రెవెన్యూలో కానీ ప్రజలకు సేవ చేసి కార్యక్రమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ఈ తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని ఈ రోజు మెగా పేరెంట్స్ టీచర్స్ ఈ రోజున కార్యక్రమం చేశారంటే దాన్ని మీ అందరూ కూడా ఒక్కసారి మనం చేసుకుని మన పిల్లలు ఏ విధంగా చదివించాలి, ఏ విధంగా గౌరవంగా పెట్టాలని కార్యక్రమం చేశారు. గోదావరి గుండెల్లో అపర భగీరథుడిగా సర్ ఆర్థర్ కాటన్ చరిత్రలో నిలిచిపోయారని మాజీ కౌన్సిలర్లు మైలాబత్తుల ఐజాక్ బాబు, విద్యుత్ రాఘవులు అన్నారు. భీమవరం రెస్ట్ హౌస్ రోడ్లోని కాటన్ విగ్రహం వద్ద శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం సర్ ఆర్థర్ కాటన్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధవళేశ్వరం ఆనకట్టతో గోదావరి జిల్లాలకు పునరుజ్జీవం ప్రసాదించిన ఆరాధ్య దైవం కాటన్ అని అన్నారు. పీడబ్ల్యూడీ అసిస్టెంట్ ఇంజనీర్ అడప వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గోదావరి జిల్లాల ప్రదాత, ఉభయ గోదావరి జిల్లాల ప్రజల ఆశాజ్యోతి, అపర భగీరథుడు కాటన్ దొరని అన్నారు. అటువంటి మహానుభావులకు నివాళులర్పించడం అందరి యొక్క బాధ్యత అని అన్నారు. కార్యక్రమ కన్వీనర్ చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ తరాలు మారిన గోదావరి గుండె చప్పుడు ఆదోరే అని, భగీరథుని మించిన మహనీయుడు కాటన్ దొర అని, గోదావరి గలగలలు ఎక్కడ ఉన్నా గోదావరి జిల్లా వాసుల గుండెల్లో మాత్రం కాటన్ గుండె చప్పుళ్లా వినిపిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో గంటా సుందర్ కుమార్, కొండ్రు శ్రీనివాస్, మిల్కా సింగ్, నాగబాబు, ఏఈ వెంకటేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు. గోదావరి నది జలాలను ఒక మార్గంలో పెట్టి ఇవాళ ఆనకట్టలు కట్టినటువంటి మహానుభావుడు కాటన్ ధర. ఆ కాటన్ ధర లేకపోతే మనం ఇవాళ పెట్టుకునే ముద్దు కూడా మనకు లేదు. అటువంటి దుస్థితిలో మనం ఉండేవాళ్ళం. మహానుభావుడు గుర్రం మీద సర్వే చేసి ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో చేస్తే బాగుంటుంది ఉద్దేశం మీద ఒక అద్భుతమైన ఆనకట్ట కట్టితే ఇవాళ కూడా చెక్కు చెదకుండా అలా ఉండిపోయింది. మరి అన్ని సంవత్సరాల క్రితం కట్టినటువంటి డ్యాము అలా ఉండిపోయిందంటే
ఆయన గొప్ప చరిత్ర మనకు తెలుస్తుంది. అటువంటి మహానుభావుని ప్రతి ఈ జిల్లాలో 2 జిల్లాల్లో 3 జిల్లాల్లో కూడా ప్రతి ఒక్కరు అన్నం తినేప్పుడు ఫస్ట్ మొదటి దండం పెట్టి తినాలి. భగవంతుడి తర్వాత ఆయన లెక్క మనకి. అటువంటి మహానుభావుడు వర్ధంతి కూడా నిర్వహించే కార్యక్రమం. కాటన్ గారు ఒక బ్రిటిష్ అధికారిగా మన దేశానికి వచ్చినప్పుడు ఆయన వచ్చే పరిస్థితి, ఈ గోదావరి జలాలన్నీ కూడా పేదరికం అందరూ చనిపోతుంటారు. అయితే ఏమన్నా సరే ఇక్కడున్న ప్రజలకి న్యాయం చేయాలని ఒక సంకల్పంతో, ఒక పట్టుదలతో ఆయన బ్రిటిష్ అధికారిని ఒప్పించి అక్కడ ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట కట్టి మనకు అన్నదాతగా మిగిలారు. ఆయన ఎప్పుడు కూడా మనకి గుండెల్లో ఉంటారని చెప్పి మనసు ప్రాంతంలో సంభవించిన కరువు, గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో సంభవించిన విపరీతమైన తీవ్రమైన దుర్భిక్షం, ఆహారం లేని స్థితిలో ఉన్నప్పుడు కావేరీ నది మీద ఇంజనీర్గా ఉన్న సరార్దర్ కాటన్ వారిని బ్రిటిష్ ప్రభుత్వం గోదావరి నదిని పరిశీలించమని, అక్కడ కరువు పరిస్థితులను అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి నివేదికమని చెప్పి గమనించినప్పుడు కాటన్ గారు ఇక్కడ సుమారు 20 సంవత్సరాల పాటు చేసి ఆ యొక్క కాలంలో బ్యారేజీ కట్టడానికి కానీ ఆనకట్ట కట్టి ఈ గోదావరి నది మీద సుమారు 6 లక్షల ఎకరాలకి ఆవేళకి 6 యుద్ధం చేసి పంపించినప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ వారు అంత ఖర్చు భరించలేము, ఇది మళ్ళీ తిరిగి మనకు వచ్చే అవకాశం లేదని వారు ఆలోచన చేసినప్పుడు మరి ఎంతవరకు చేయగలుగుతామని అంటే అప్పటి వరకు ఉన్న వనరులన్నింటినీ చూసి ఆయన పరిశీలన చేసి సాధారణ ఏ విధమైన సౌకర్యాలు లేని రోజుల్లో ఆయన తిరిగి అతి సామాన్యమైన ప్రాంతం తిరిగి ఇదంతా చూసి ఉన్న వనరులన్నింటినీ వినియోగించుకొని ఆయన 6 లక్షల ఎకరాలకి ఆవేళ గోదావరి నది పరివాహక ప్రాంతంలో సాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటు చేసి సుమారు ఇప్పటికి 150 సంవత్సరాలు దాటిపోయింది. 150 సంవత్సరాలకి ఇప్పుడు మనం దానిని 10,50,000 ఎకరాలకి సాగునీరు అందించడానికి 2 పంటలకి ఇప్పుడు ఇవాళ రాష్ట్రంలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా గోదావరి నది మీద మనం 2 జిల్లాలకి కూడా 10,50,000 ఎకరాల్లో కూడా సమృద్ధిగా 14,700 క్యూసెక్ల నీటిని మనం సరఫరా చేయగలుగుతున్నాం అని అంటే సుమారు 150 సంవత్సరాల క్రితం ఆ మహానీయుడు వేసిన పునాది ఇవాళ మనకి, మన పిల్లలకి అందరికీ కూడా ఈ చదువులకి, ఉద్యోగాలకి, లేకపోతే మన బ్రతుకు తెరువుకి భగవంతుడు మన అందరికి ఆయన ద్వారా ఈ యొక్క ఏర్పాటు చేసి మనకి ఈ యొక్క పరిస్థితిని మనకి జీవన విధానం మెరుగుపరచడానికి ఏర్పాటు చేసేయడం తెలియపరుచుకుంటూ మీ అందరికీ ఆయనకి జోహార్ తెలియజేస్తూ భీమవరం వన్ టౌన్ లోని చిన్మయ ప్రభ కేంద్రం నందు గురు పౌర్ణమి సందర్భంగా జూలై 27వ తేదీ నుండి 29వ తేదీ వరకు ప్రవచన కిరీటి ప్రముఖ పండితులు బ్రహ్మశ్రీ గొత్తి సుబ్రహ్మణ్య శాస్త్రి గారిచే శ్రీ గురు వైభవం, శ్రీ విద్యారణ్య జయంతి, వ్యాస పౌర్ణమి చరిత్రలపై ప్రవచన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చిన్మయ ప్రభ అధ్యక్షులు బొండా వెంకట సుబ్బారావు తెలియజేశారు. 3 రోజుల పాటు జరిగే ప్రవచన కార్యక్రమాలు సాయంత్రం 6:30 ప్రారంభమవుతాయని, భీమవరం మరియు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ పాల్గొన్నారు. 27, 28, 29 తేదీల్లో భీమవరం చిన్మయ ప్రభ ఆధ్వర్యంలో వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి సందర్భంగా మనకి అదే రోజు విద్యారణ్య స్వామి జయంతి కూడా ఉన్నది. ఈ 3 రోజులు పురస్కరించుకుని మొదటి 2 రోజుల పాటు శ్రీపాద వల్లభ నృసింహ సరస్వతి గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క గురు చరిత్ర చెప్పబడుతుంది. 3వ రోజున అది కూడా గురువుల సందర్భంగా జరపబడుతూ వస్తుంది. అది దక్షిణామూర్తి కార్యక్రమం ఆ రోజున చేయటం అవుతుంది. శివాంశ సంబూతుడైనటువంటి దక్షిణామూర్తి సరిగా గురువు సందర్భంగా ఆశ్చర్యారు కాబట్టి వారి గురు పౌర్ణమి సందర్భంగా నెరవేర్పారు. మొదటి 2 రోజుల పాటు 27, 28 అనగా సోమవారం, మంగళవారం 2 రోజులు కూడాను మనకి గురు చరిత్ర, ఎంతవరకు భీమవరం మొత్తాన్ని గురు చరిత్ర గురించి కానీ దక్షిణామూర్తి శ్లోకాల గురించి కానీ ఎవరు వివరణ ఇచ్చినటువంటి వారు లేరు. అందు గురించి వారిని గుర్తుపెట్టుకుని వారి యొక్క జయంతి సందర్భంగా పురస్కరించుకుని మన చిన్మయ ప్రభ యందు ఈ నెల 27, 28, 29 అనగా సోమవారం, మంగళవారం, బుధవారం ఈ 3 రోజులు కూడా ప్రతిరోజు సాయంత్రం చిన్మయ ప్రభ యందు 6:30 గంటలకి మన కార్యక్రమం జరపబడుతుంది. సామ్రాట్ అయినటువంటి డాక్టర్ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఆయన PhD చేశారు, మహానుభావుడు, సంస్కృత పండితుడు. వారు ఈ కార్యక్రమాలు నిర్వహణ చేయడం కోసమని భీమవరం వారు చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాలు అన్నింటిలోనూ కూడా పాల్గొని కార్యక్రమం దిగ్విజయం చేయకూరుతున్నాం. 28వ తారీఖుని మనకి బాగా సేవ చేసేటువంటి వారు 2 వ్యక్తులు ఉన్నారు. వారు కూడా అదే రోజున అనగా మంగళవారం రోజున వారి పాటి చిన్మయ ప్రభులను సత్కరించడం కూడా తలచబడుతుంది. మొత్తం ఈ కార్యక్రమాలన్నింటినీ ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటలకు వచ్చి కార్యక్రమం దిగ్విజయం చేసి గురుకృపలకు పాత్రలు కావాలని భగవంతుడు ప్రార్థిస్తూ భగవత్ సేవలో చిన్మయ ప్రభ పట్టణంలో
గత 3 దశాబ్దాలుగా చిన్మయ ప్రభ అధ్యక్షులు బొండా వెంకట సుబ్బారావు గారి ఆధ్వర్యంలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు, మరి అనేక మంది ప్రముఖులైనటువంటి స్వామీజీలను తీసుకురావడం కానీ ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి బొండా సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో మరి ఇక్కడ గురు పౌర్ణమి సందర్భంగా డాక్టర్ గుర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ప్రముఖ పండితులు, ప్రవచనకర్త, మరి వారి పాలకొల్లు వాస్తవ్యులు వారిచే 3 రోజుల పాటు సాయంత్రం 6:30 గంటల నుంచి 3 రోజుల పాటు ఈ ప్రవచనాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. మరి భీమవరం పరిసర ప్రాంతంలో కానీ భీమవరం పట్టణంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక వేత్తలు కానీ భక్తులు కానీ వచ్చి ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ సదస్సుకి అందరూ కూడా ఇచ్చేసి గురు వైభవం అని చెప్పేసి ఈ అంశం మీద వారు ప్రవచనాలు చేయడం జరుగుతుంది. మరి ఆధ్యాత్మిక ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని అందరినీ ఆకివీడు మండలం దుంపగడప వివిగిరి డిగ్రీ కళాశాల అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపల్ డాక్టర్ డిఎస్బిఎస్ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. దుంపగడప కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు BA, BCom, BSc వీటికి అవసరమైన ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, ల్యాబ్, ఆహ్లాదకరమైన క్రీడా ప్రాంగణంతో వివిధ వసతులతో ఏర్పాటు చేశామని తెలియజేశారు. విద్యార్థులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో గోపాలరాజు, అధ్యాపకులు రవికుమార్, ప్రిస్కిలా తదితరులు పాల్గొన్నారు. మనకి BA, BCom, BSc అంటే BAలో హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, BSc కంప్యూటర్స్, BCom కంప్యూటర్ అప్లికేషన్స్ ఇవి ఈ కళాశాలలో ఎప్పటి నుంచో రన్ అవుతున్నాయి. వీటిల్లో మనకి కావలసినటువంటి ఎక్విప్మెంట్ అంటే కంప్యూటర్స్ అవనివ్వండి, ల్యాప్టాప్స్ అవనివ్వండి, లైబ్రరీ సదుపాయం 5000 పుస్తకాలతో బ్యూటిఫుల్ ప్రాంగణం, ఆటలాడుకోవడానికి స్థలం కూడా దీంట్లో ఉండడం జరిగింది. వీటితో పాటు మనకి స్కిల్ కోర్సెస్ కూడా మనం రన్ చేస్తున్నాము. రీసెంట్ గా NAC అంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద్వారా స్కిల్ కోర్సెస్, ఎలక్ట్రీషియన్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ అటువంటి స్కిల్ కోర్స్ కూడా రన్ చేస్తడం జరిగింది. అది మన డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ కి, యూత్ కి కూడా బాగా ఉపయోగపడుతుంది. మనకి కంప్యూటర్ సైన్స్ సంబంధించి సర్టిఫికేట్ కోర్సులు కూడా మనం రన్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా ప్రభుత్వం మనకి మన కళాశాల ద్వారా చుట్టూ ఉన్నటువంటి విద్యార్థులకి, అలాగే లోపల విద్యార్థులకి, బయట విద్యార్థులకి అందరికీ కూడా అవకాశాలు కల్పించడానికి స్కిల్ ఎన్హాన్స్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ దీని ద్వారా వాళ్ళలో ఒక నూతన చైతన్యాన్ని తీసుకురావడానికి నిత్యం వాళ్ళు విత్ డిగ్రీ విత్ ప్లేస్మెంట్ అది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి దానిని అనుసరించి మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. ప్రభుత్వం రీసెంట్ గా కూడా అంగన్వాడీ కేంద్రాలను కూడా అడాప్ట్ చేసుకోమని చెప్పింది. అక్కడతో వాళ్ళతో కూడా సంబంధం పెట్టుకుని పిల్లలకి మనం ఇవ్వాల్సినటువంటి అవకాశాలు కల్పించడానికి, అలాగే ఆ పిల్లల్ని ఏ విధంగా ఆదరించాలి, ఇంటర్మీడియట్ తో కూడా ఆ ఇంటర్మీడియట్ అనుసంధానం చేయాలి. ఇంటర్మీడియట్ కి, డిగ్రీకి అంటే వ్యవస్థని, ఎడ్యుకేషన్ వ్యవస్థని ఆల్మోస్ట్ అంగన్వాడీ దగ్గర నుంచి PG వరకు కూడా అనుసంధానం చేసేటువంటి వ్యవస్థని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అందుకనే CHE అని కమిషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ దాన్ని రీసెంట్ గా కూడా ప్రభుత్వం స్థాపించింది. అన్ని హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ని కూడా కలుపుతూ ఒక ఛత్రం కిందకు తీసుకురావడం జరిగింది. దీన్ని పురస్కరించుకునే ఇక్కడ మనం రాబోయే కాలంలో ఒక నూతన కోర్సులు తీసుకురావడం, ఆ నూతన కోర్సుల్లో ఇంకా వీలైతే నర్సింగ్ లాంటివి, BEd లాంటివి, పాలిటెక్నిక్ సంబంధించినవి కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఎస్పెషల్లీ ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మనం కూడా మన కళాశాలలో ప్రారంభించే అవకాశం ఉంటుంది. దీని గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఏంటంటే జూలై 2వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా లెక్చరర్స్ అండ్ ప్రిన్సిపాల్స్ పోస్టింగ్స్ అనేటువంటి మార్పుల్లో భాగంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి రెగ్యులర్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వారందరి స్థానంలో మళ్ళీ కొత్తగా రెగ్యులర్ లెక్చరర్స్ బాధ్యతలు స్వీకరించి నూతన ఉత్సాహంతో అందరూ కూడా ఈ కాలేజీ యొక్క అభివృద్ధిని కాంక్షించి వారికి ఎన్నే వ్యక్తిగతంగా కానివ్వండి, ఇంకో రకం కానీ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కాలేజీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అందరూ వారి యొక్క నేటివ్ ప్లేసెస్ ని వదిలిపెట్టి మన కాలేజీ చుట్టుపక్కలే రెంట్కి తీసుకుని పూర్తిగా పిల్లల భవిష్యత్తుని బాధ్యత తీసుకునే ఉద్దేశంతో అక్కడ నివాసం ఉండటం కూడా అవసరం అని చెప్పి గుర్తించి అటువంటి రకంగా వారందరూ కూడా లోకల్ గా వారు ఇక్కడ ఎంతకాలం అయితే ఉద్యోగం చేస్తారో అంటే డిసైడ్ అయినందుకు గాను కాలేజ్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ కమిటీ తరఫున సెక్రటరీగా నా వ్యక్తిగతంగా కూడా
వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇకపోతే అభివృద్ధికి సంబంధించి అందరూ పిహెచ్డీలే, ఎక్కువ మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్, పిహెచ్డీస్ ఒక 5 దాకా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్. ఇంకా అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నటువంటి ఈ యొక్క విద్యా సంస్థలో విద్యార్థులను తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్నట్టు ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం అందరూ కూడా ఇది గ్రహించి ఈ సదుపాయాలను ఉపయోగించుకుని ఈ యొక్క ఉజ్వల భవిష్యత్తు కోసం మా వంతు సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నందుకు గాను జరగబోయేటువంటి అడ్మిషన్స్ లో ఒకసారి కాలేజీకి వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ ప్రత్యక్షంగా పరిశీలించి నిర్ణయం తీసుకుని ఈ అభివృద్ధిలో మీరు కూడా భాగస్వామి కావాలని. భీమవరం మౌలానా అబుల్ కలాం ఆజాద్ మున్సిపల్ మోడల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం మెగా 4.0 జరిగింది. ముఖ్య అతిథిగా కృష్ణ బలిజ పూసల సంఘం కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మహమ్మద్ సబీనా బేగం, నర్సాపురం పార్లమెంట్ మహిళా టీడీపీ అధ్యక్షురాలు సయ్యద్ నసీమా బేగం, టీడీపీ సీనియర్ నాయకులు మహమ్మద్ అలీషా సాబు, జనసేన నాయకులు మాగపు ప్రసాద్, టీడీపీ నాయకురాలు మెరగాని నారాయణమ్మ తదితరులు విచ్చేసి బడి పిలుపు వికసిత్ ఆంధ్రకు మలుపు, మనబడి మన పిల్లలు మన భవిష్యత్ అనే నినాదాలతో విద్యార్థులు తల్లిదండ్రులతో అతిథులు మమేకమై సమావేశాన్ని ఘనంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు షేక్ బాబాజీ సాహెబ్, పూర్వ విద్యార్థి కార్పొరేషన్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మహమ్మద్ సబీనా, సభ్యులు వీరి యొక్క సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. అంతకు ముందు రోలు తక్కువ ఉండేది. ఈ రోజు ఇంత రోలు పెంచి ప్రైవేట్ స్కూల్ నుంచి మన పాఠశాలకి 38 మంది వచ్చారంటే మన పాఠశాల యొక్క అభివృద్ధి, మా టీచర్స్ ఈ యొక్క సౌకర్యాలు చూసే జాయిన్ అయ్యారు. వారి యొక్క నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ఇంకా అభివృద్ధి పదంలో నడిపిస్తామని మన కలెక్టర్ గారు, జిల్లా విద్యాశాఖ అధికారి గారు వీళ్ళందరి సహకారంతో పాఠశాలను ఇంకా ముందుకు నడిపిస్తామని, తల్లికి వందనము 10,000 కోట్ల పైగా రిలీజ్ చేసిన ముఖ్యమంత్రి గారి వర్యులకు, విద్యాశాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పాఠశాల అభివృద్ధికి దోహదం పడి అనేక విధాలుగా అభివృద్ధి చేస్తున్న లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికి కూడా మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులతోటి మీటింగ్ ఎందుకు పెట్టారంటే పాఠశాల అభివృద్ధికి, పిల్లల యొక్క అభివృద్ధి ఎలా ఉండాలి, అది భోజనాలు కూడా వైట్ రైస్ 3 కూరలతోటి, అలాగే దాతలతోటి మా పూర్వ విద్యార్థి గంటా త్రిమూర్తులు గారు, కృష్ణ బలిజ సోషల్ వెల్ఫేర్ చైర్మన్ గారు, ఆయన మా పాఠశాలకి 300 మందికి సరిపడగా అరటిపళ్ళు, పెరుగు ఇవి ఏర్పాటు చేసినందుకు ఆయనకు కూడా మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నసీమా బేగం గారు, సబీనా గారికి కూడా ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నిన్న అందరికి డబ్బులు రిలీజ్ చేశారు. 10 కోట్ల పైనే రిలీజ్ చేశారు, 10,000 కోట్లు. కానీ లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మన కూటమి తరఫున వారిద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ముందు కూడా ఇంకా ఇలాంటి అన్ని పేదల పట్ల ఇంకా శ్రద్ధ చూపిస్తారని అందరు అనుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన బాబా మాస్టర్ గారు, ఇలా సాబు గారు ముఖ్య అతిథులు, ఇంకా ఏంటంటే పేరెంట్స్ కూడా చక్కగా సహకరించి పిల్లలకి, మాస్టర్ గారికి టీచర్ కూడా సహకరించి చక్కగా స్కూల్ ఒక అభివృద్ధికి చాలా తోడ్పడి చాలా రకాలుగా చేస్తున్నారు. మండల కేంద్రమైన ఉండి సంత మార్కెట్లో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళమ్మ, పోలేరమ్మ, వెంకమ్మ, పోతురాజుల అమ్మవార్లకు ఆషాఢమాసం సందర్భంగా భక్తి శ్రద్ధలతో సార సమర్పణ నిర్వహించినట్టు గ్రామ పెద్దలు శుక్రవారం తెలియజేశారు. అనంతరం అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయం వద్ద నుండి గ్రామ ప్రధాన వీధుల మీదుగా భక్తులు పెద్ద ఎత్తున మంగళ వాయిద్యాలు, డప్పు వాయిద్యాల నడుమ ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిక్కాల జగదీష్ ప్రసాద్, మోపిదేవి శ్రీనివాస్, కొమ్మన నాగబాబు, చెన్నంశెట్టి బాబి, సాయి రామరాజు, బుడ్డి ప్రసాద్, ఏడిది నెహ్రూ, మానే శ్రీనివాస్, మోపిదేవి కేదార్, బెల్లపు రామచంద్రరావు, రాయస్ సతీష్, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవతలైన శ్రీ పోలేరమ్మ, శ్రీ మహంకాళమ్మ, శ్రీ వెంకమ్మ, శ్రీ పోతురాజు దేవతల ఆలయాల వద్ద ఆషాఢ మాసం సందర్భంగా ఉండి పురజనులందరూ కూడా ఎంతో
అభిమానంతో అమ్మవారికి ఈ రోజున ఆషాఢం సారి తీసుకొచ్చారు. మరి ఉండిలో ఉన్నటువంటి ఆడపడుచులు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని కొలుచుకుని అమ్మవారికి మరి మొట్టమొదటిసారిగా ఉండి గ్రామంలో ఆడపడుచులు అందరూ కూడా ఆషాఢం సారి సమర్పించారు. ఉండి గ్రామంలోని ఆడపడుచులకు, ఉండి గ్రామంలోని బంధుమిత్రులకు, ఉండి గ్రామస్తులందరికీ కూడా పోలేరమ్మ, మహంకాళమ్మ, వెంకమ్మ, పోతురాజు దేవతల దయవలన అందరికీ కూడా అష్ట ఆయుష్, ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు సిద్ధించి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని, అమ్మవారి కృపకు పాత్రలవుతారని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మాసం సందర్భంగా కమిటీ వారు తలపెట్టిన ఆషాఢ అమ్మవారికి సారి అనే కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ఆడపడుచు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. గ్రామ దేవతలు ఎక్కడైతే సుభిక్షంగా ఉంటారో అక్కడే ఆ గ్రామం సుభిక్షంగా ఉంటుందని మన పురాణాలు చెబుతున్నాయి. అదేవిధంగా ప్రతి వారు కూడా ఆడపడుచు అందరూ వచ్చి అమ్మవారికి సారి ఇచ్చి పోలేరమ్మ, మహంకాళమ్మ, వెంక పోతురాజు ఆశీస్సులు మన గ్రామ ప్రజలందరికీ సుభిక్షంగా ఉంటాయి. ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా ఆకివీడు జానకి నగర్లోని శ్రీ విజయదుర్గ భవానీ అమ్మవారికి ఆషాఢ మాసం సారి సమర్పించారు. మహిళలు, ఆడపడుచులు అమ్మవారికి స్వీట్లు, అరటిగెలలు, పసుపు, కుంకుమ, గాజులతో ఊరేగింపుగా అమ్మవారికి నైవేద్యాలు అందించారు. ఈ సందర్భంగా గొర్రెల రామారావు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా శ్రీ విజయదుర్గ అమ్మవారికి ఆషాఢ మాసంలో సారి సమర్పిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో గొల్లంగి అప్పన్న, బిర్యానీ స్పాట్ పండు, వనమాలి కృష్ణ, మీసాల వెంకటలక్ష్మి, నీలిరోతు, జయతో పాటు మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ దుర్గాదేవి అమ్మవారు ఆషాఢం సారండి. ఆడవాళ్ళు మాత్రం మేము ప్రతి సంవత్సరం కూడా అనుకున్నాము ఆ అమ్మవారి ఆషాఢం సారి పెట్టాలని. అందుకని పసుపు కుంకలతో అందరూ ఏదనుకున్నా, కనకదుర్గాదేవి ఏదనుకున్నా సరే మా గుడిలో తప్పనిసరిగా జరుగుతుందండి. ఎక్కడెక్కడో కూడా వస్తారు. మన గుడికి దండం పెట్టుకుంటే ఆ తల్లి మట్టికి కన్ఫామ్ గా చేస్తుంది. అందరం కూడా చాలా నమ్మకం మాకు అమ్మవారు అంటే. అందుకని మేము ఆడవాళ్ళందరం మేము మాట్లాడుకుని 10 రోజులు బట్టి అమ్మవారి సారి పెట్టాలని మేము మాట్లాడుకున్నామండి. శుక్రవారం అమ్మవారి సారి ఈ 4 వీధులు తిరిగి అమ్మవారి గుడి దగ్గర మేము ఎంతో ఆనందంగా, సంతోషంగా ఆడవాళ్ళందరం కూడా మేము అనుకుని తిరుగుతున్నామండి. ఆ తల్లి కూడా మమ్మల్ని అనుకున్నదాన్ని ఇంకా ముందుకి జరిపించాలని, ఇంకా ఒక సంవత్సరం కూడా అమ్మవారు చేయించుకుంటుందండి. ఒక్కొక్కటి కూడా మేము అసలు అనుకోలేదు. అమ్మవారి సారని ప్రతి గుడి దగ్గర పెడుతున్నారు. కానీ ఈ గుడి దగ్గర మేము అనుకున్నాము, అలాగే చేస్తున్నాము. ఇంకా బాగా చేయాలని, ఆ తల్లి మమ్మల్ని చూడాలని కోరుకుంటున్నాము. దుర్గా భవాని అమ్మవారికి సారి సమర్పిస్తున్నాం. ఒక 3 సంవత్సరాల నుంచి ఘనంగా అమ్మవారికి పసుపు, కుంకుమ, స్వీట్స్ అన్ని కలిపి అమ్మవారికి సారి పెడుతున్నాము. విజయ దుర్గా భవాని అమ్మవారు అందరినీ అఖండ ఐశ్వర్యాలతో తొలతొగుతూ చూడాలని కోరుకుంటున్నాం. నగరు విజయ దుర్గా భవాని అమ్మవారికి గత 3 సంవత్సరాలుగా మేము సారి సమర్పిస్తున్నాము. ఇక్కడ అనుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి. సారి సందర్భంగా ఊరంతా తిరిగి ఆవిడ దర్శనం చేసుకోవడానికి మన 3 ఈదులు తిరిగి అమ్మవారికి సారి సమర్పిస్తున్నాం. గత 3 సంవత్సరాల నుంచి ఇదే విధంగా జరుగుతుంది. ఆ విజయ దుర్గా భవాని ఆశీస్సులతో మా అందరితో ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆవిడ చల్లని చూపు మాపై ఉండాలి. ప్రత్యేకమైన నిదర్శనమండి మాకు. ఆ తల్లిని మనసారా నమ్ముకుంటే చాలు, తప్పకుండా మనకు అది కనిపిస్తుంది. మనకి ఆ నిదర్శనం కనిపిస్తుంది. గత 25 సంవత్సరాలుగా దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ఇది 26వ సంవత్సరం అవుతుందండి. రేపు దసరా వస్తే ఆలయ నిర్మాణం జరిగింది మొదలు. పాల్గొన మాస శుద్ధ పాడ్యమి రోజు వార్షికోత్సవం కూడా నిర్వహిస్తాం. ఆ రోజు కూడా భోజనాలు పెడతాం. ఏదో మాకు ఉన్నంతలో శుభ్రంగా జరుగుతుందండి. ఆడపిల్లలంతా శ్రద్ధగా, ఆడపిల్లలందరూ కూడా తనకి ఇష్టమైన విధంగా నటిస్తూ నడుచుకుంటారు. ఆవిడకి నచ్చే విధంగా వీళ్ళు కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారండి. మా తల్లి మమ్మల్ని అందరినీ చల్లగా కాపాడు. భీమవరం పట్టణం 18వ వార్డు నీలావారి వీధి కామాక్షమ్మ గుడి సెంటర్లో శ్రీ త్రివణాత్మక శక్తి వారాహి అమ్మవారి నూతన ఆలయంలో ఆషాఢ మాస నవరాత్రుల సందర్భంగా జూలై 15వ తేదీ బుధవారం నుండి శ్రీ వారాహి అమ్మవారి మాలాధారణ, 23వ తేదీ గురువారం దీక్షా విరమణ కార్యక్రమం నిర్వహించినట్టు ఆలయ నిర్వాహకులు కోడే దానయ్య, లక్ష్మీ దంపతులు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ త్రివణాత్మక శక్తి
వారాహి అమ్మవారికి డప్పు వాయిద్యాలతో మేళతాళాలతో గరగల నృత్యాలతో గ్రామోత్సవ నిర్వాహకులు కోడెదానయ్య లక్ష్మీ దంపతులు మిత్ర బృందం ఆధ్వర్యంలో జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారని అన్నారు. ముత్తైదువులతో కలశాలతో ఊరేగింపు నిర్వహిస్తున్నారని ఈ కార్యక్రమాలు లోక కళ్యాణార్థం ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పడమటి శ్రీను, పడమటి నరసింహమూర్తి, హైమావతి, కేబుల్ టీవీ నాని, శనగవరపు దుర్గాప్రసాద్, ముత్యాల నరసింహారావు, ఆలయ అర్చకులు విద్యాసాగర్, వారాహిమాత సేవకులు భాస్కర పెద్దిరాజుతో పాటు వార్డు ప్రజలు పాల్గొన్నారు. శక్తి వారాహి అమ్మవారి యొక్క ఆలయంలో నవరాత్రులు వారాహి నవరాత్రులు పూర్తి చేసుకుని 9 రోజులు అత్యంత వైభవంగా హోమాలు దీక్ష హోమాలు చేసాము. 10వ రోజున ఈ రోజున అమ్మవారికి గ్రామ బలిహరణగా చేసుకుని అమ్మవారి కలశంతో ఊరంతా కూడా 18వ వార్డు మొత్తం కూడా ఊరేగింపు చేసి అమ్మవారికి ఆలయం వద్దకు చేరుకుని అమ్మవారికి ఆ కలశాలతో అభిషేచన ఆరాధన జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా అమ్మవారి యొక్క నామస్మరణతో కాలం ఎక్కడా కూడా వృధా చేయకుండా సంచారం చేస్తున్నంతసేపు అంతా కూడా గ్లౌం వారాహి దేవ్యే నమః, ఐం హ్రీం క్లీం గ్లౌం వారాహి దేవ్యే నమః అనే బీజాక్షరాన్ని పలుకుతూ మన అమ్మవారిని ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాం. ఎవరింటి వద్దకు వాళ్ళు వచ్చినప్పుడు అమ్మవారిని తప్పకుండా దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్ర కాగానే మనసా వాచ కోరుతున్నాం. వార్డులో జాతర జరుగుతున్నది. ఇలా ప్రజలందరూ కూడా వచ్చారు. 18వ వార్డులో ఈరోజు వారాహి అమ్మవారు నిలబెట్టడం జరిగింది. మొదటి వార్షికోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరగడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున 18వ వార్డు మహిళలందరూ పాల్గొనడం జరిగింది. ఈ ప్రతి సంవత్సరం ఇది రోజు దినదినాభివృద్ధి జరిగి అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరగాలని ప్రతి సంవత్సరం మహిళల తరఫున వేయించేసి ఉన్నటువంటి శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రుల మహోత్సవాలు, వార్షిక మహోత్సవాలు ఈ రోజు అత్యంత ఘనంగా వైభవపేతంగా జరిగినాయి. దానికి పెద్ద ఎత్తున ఈ వార్డు ప్రజలందరూ విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కాబట్టి అమ్మవారి ఆశీస్సులు అందరికీ కూడా కలగజేయాలని చెప్పి 18వ వార్డులోని శ్రీ వారాహి అమ్మవారి ఆలయ నిర్మాణం జరిగిందండి. లోక కళ్యాణార్థం అమ్మవారికి వాళ్ళ ఉత్సవం జరుగుతుందండి. ఈ కలశాలతోని అమ్మవారిని ఊరేగింపుతో ప్రజల అందరూ క్షేమంగా ఉండాలంటూ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారు. 18వ వార్డులో కోడే దాసయ్య అని నేను, వెంకటలక్ష్మి అని నా భార్య ఇద్దరం కలిసి వారాహి అమ్మవారిని పునర్నిర్మాణం చేశాము. ఇది లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుఖ సంతోషాలుగా ఉండాలని ఆశిస్తున్నాం. అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. గుప్త నవరాత్రులు జరిపించాము. ఈ రోజు కలశాల ఊరేగింపు, గరగల ఊరేగింపు జరుపుతాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తల్లిదండ్రుల ఆశయాలను విద్యార్థులు నెరవేర్చాలి. దిరిసిమర్రు, పాతూరు గ్రామాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశంలో వెల్లడించిన రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు. ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పదవికి పీవీఎల్ రాజీనామా. పార్టీకి కష్టపడిన వారికి పదవులు కట్టబెట్టాలి, పార్టీకి అన్యాయం జరుగుతుందని వ్యాఖ్య. ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా అవకాశాలను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలి. చెరుకువాడలో జరిగిన మెగా టీచర్ పేరెంట్స్ మీట్ లో జిల్లా కలెక్టర్ నాగరాణి. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి ఇంటింటి ప్రచార కార్యక్రమం ఈ నెల 27 నుండి 45 రోజుల పాటు. రాజ్యసభ మాజీ సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.